హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజు వీడియోలో మనం పెరుగన్నంతో పాటు తినే టేస్టీ మంచింగ్ రెసిపీ మామిడికాయ తీపి ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ తీపి ఆవకాయ కోసం నేను 1 కేజీ మామిడికాయలను తీసుకున్నాను. ముందుగా మామిడికాయల్ని వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ తీపి ఆవకాయ కోసం మామిడికాయల్ని మరీ పుల్లగా కాకుండా ఇలా కలెక్టర్ కాయలు లాంటివి తీసుకోవాలి. మామిడికాయలు పూర్తిగా తడి ఆరిన తర్వాత తొక్కను ఇలా పీల్ చేసుకోవాలి. మామిడికాయను పూర్తిగా పీల్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కేజీ మామిడికాయలకి 4 కప్పుల ముక్కలు అవుతాయి. ఈ 4 కప్పుల మామిడికాయ ముక్కల కోసం 1/3 కప్ ఆవాల్ని ఎండలో పెట్టి పొడి చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ బెల్లాన్ని యాడ్ చేయాలి. 1/2 కేజీ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గడ్డ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. ఆవాల పొడి, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా పైకి వచ్చేలా కలిపి మూతను పెట్టుకోవాలి. ఇలా మూతను పెట్టి ఒక రాత్రంతా ఉంచితే సరిపోతుంది. ఇలా చేసిన తీపి ఆవకాయ పక్కాగా 3 నెలలు నిల్వ ఉంటుంది. ఇది సంవత్సరం పాటు ఇలాగే నిల్వ ఉండాలంటే దీనిని 2 రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, మామిడికాయ తీపి పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని పెరుగన్నంతో పాటు మంచిగా తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఫ్రెండ్స్, చూసారుగా మామిడికాయ తీపి ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.